అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈ ఇయర్ ఎండ్లో నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వివిధ సర్వేల్లో ఆర్జేడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వి యాదవ్ సర్వేల్లో నితీష్ కుమార్ కంటే ఆల్మోస్ట్ 100% అహెడ్గా ఉన్నాడు. కాబట్టి అండ్ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి నుంచి సీఎం ప్రాబబుల్ క్యాండిడేట్స్లో ఎవరు కూడా తేజస్వి యాదవ్కి దరిదాపుల్లో కూడా లేరు. కాబట్టి బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి బీజేపీ తన రాజకీయ విజయ పరంపరను కొనసాగాలి. మరీ ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో మళ్ళీ ఆర్జేడీ ప్రభుత్వంలోకి రాకూడదు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా బీజేపీ మిత్రపక్షంగా ఉండి నితీష్ కుమార్తో ఓబీసీ క్యాండిడేట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి గవర్నమెంట్ నడిపినప్పటికీ అక్కడ మెజారిటీ టైం బీజేపీ గత 20 సంవత్సరాల్లో బీజేపీ మిత్రపక్షంగా ఉండి నితీష్ కుమార్ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇన్ దట్ వే బీజేపీ మెజారిటీ ఆఫ్ ద టైం అక్కడ మిత్రపక్షంగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే బీజేపీ ఇప్పటివరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయినప్పటికీ బీజేపీ ఇప్పటివరకు బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వలేదు. డైరెక్ట్గా పొత్తులో కూడా అవ్వలేదు. పొత్తులో కూడా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ రాజకీయాల మొత్తానికి కారణం వే బ్యాక్ ఇన్ 1990s నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో అప్పటికి అప్పర్ క్యాస్ట్ యొక్క పొలిటికల్ డామినెన్స్ మొత్తాన్ని దెబ్బకొట్టేసి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీ సెంట్రిక్ రాజకీయాలు నడిపి నితీష్ కుమార్ తర్వాత రాబ్రీదేవి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత రాబ్రీదేవి, దెన్ ఆ తర్వాత నితీష్ కుమారే ఓబీసీలే ఎక్కువగా ముఖ్యమంత్రిగా తన 35 సంవత్సరాలుగా అక్కడ బీహార్ రాష్ట్రంలో ఓబీసీలు ముఖ్యమంత్రిగా ఉండి ఒకళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి కాకపోవడం ఒకటి. ఇంకోటి బీజేపీతో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇప్పటికీ 1990s నుంచి ఈ రోజుకి లాలూ ప్రసాద్ యాదవ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏ రకమైన పొత్తు పెట్టుకోకుండా అప్పట్లో 1990sలో రామ్ రథ్ యాత్ర చేస్తున్నప్పుడు అద్వానీని అక్కడ అరెస్ట్ చేసేసి బీహార్లోకి అడుగు పెట్టనీయకుండా, బీహార్లో రామ్ రథ్ యాత్ర చేయకుండా బీజేపీ యొక్క డివిజివ్ పాలిటిక్స్ని మతతత్వ రాజకీయాలని బీహార్లోకి పెనట్రేట్ కాకుండా ఆపేసేసి అద్వానీని అరెస్ట్ చేసి బీజేపీ పట్ల తన వైఖరిని చాలా క్లియర్గా చాటుకున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజుకి బీజేపీతో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయరు. అయితే 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత మోదీ అంశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అంశంలో దేశంలో అత్యంత క్రిటికల్గా ఉన్న నేత ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్గా చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాకుండా అత్యంత క్రిటికల్గా ఉండేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే లాలూ ప్రసాద్ యాదవ్. సో లాలూ ప్రసాద్ 2014లో మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి లాలూ ప్రసాద్ని ఏదో రకంగా కేసులతో ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం, మళ్ళీ బెయిల్ మీద రావడం, మళ్ళీ జైలుకి వెళ్ళటం, ఈ రకంగా ఫార్డర్ స్కామ్, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ అనే అంశంలో లాలూ ప్రసాద్ని మళ్ళీ ఈడీ ఆఫీస్కి పిలిచి నిన్న సిబిఐ పాట్నాలో 10-10:30 నుంచి దగ్గరగా 2-2:30 గంటల వరకు దగ్గరగా 4 గంటల పాటు ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టి లాలూ ప్రసాద్ యాదవ్ అంటే బీహార్లో ఒక టెయింటెడ్ పొలిటీషియన్, లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఒక కరప్ట్ పొలిటీషియన్ అని చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. సో దీన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఈ జాబ్ ఫర్ ల్యాండ్ స్కామ్ అనేది అంటే రాబోయే ఎన్నికల్లో ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ కూటమికి మెజారిటీగా గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మేజర్ ఎలియన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఆర్జేడీని ఇప్పటి నుంచే దెబ్బ కొట్టుకుంటూ వెళ్తే దానికి బీజేపీ జేబు సంస్థ అయినటువంటి ఈడీని రంగంలోకి దింపేశారు. ఆ బీజేపీ జేబు సంస్థ అయినటువంటి బీజేపీ ఎవరి మీదకి వెళ్ళి ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ చేసి బీజేపీకి లాభం చేకూర్చే పని చేస్తూ ఉంటుంది ఈడీ. సో ఈ రకంగా బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో గెలవాలి అంటే ఖచ్చితంగా బీజేపీగా రాజకీయాలు చేసిన, ఆర్ఎస్ఎస్ కథన రంగంలోకి దిగి రాజకీయాలు చేసిన బీహార్ లాంటి క్యాస్ట్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో గెలవడం కష్టమని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ ఇక్కడి నుంచే ఆర్జేడీని దెబ్బకొట్టుకుంటేట మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ని ఈడీ ఆఫీస్కి పిలిపించడం, పట్నాలో పిలిపించి ఎంక్వైరీ అనే రూపంలో 4 గంటల పాటు కాలక్షేపం చేసి మళ్ళీ ఆయన వెనక పంపించడం జరిగింది. ఇది ఏదైతే ఈడీ ఆఫీస్కి లాలూ ప్రసాద్ యాదవ్ని ఎంక్వైరీకి పిలవడం జరిగిందో ఇది సీరియల్ మేనర్లో ఇక నుంచి ఎన్నికల వరకు ఏదో రకంగా లాలూ ప్రసాద్ యాదవ్ని కంటిన్యూ చేస్తారు పిలవడం ఈడీ ఆఫీసులకి. అవసరమైతే ఈ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో లాలూ ప్రసాద్ కుటుంబంలో ఒకళ్ళిద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆర్జేడీ పార్టీ అంటే కరప్ట్ పార్టీ, లాలూ ప్రసాద్ కుటుంబం అంటే కరప్షన్ కుటుంబం అని ఒక ముద్ర వేయించి బీజేపీ దొడ్డిదారులు ఎన్నికలు గెలిచేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక ఓబీసీ రాజకీయాలకు మొట్టమొదటిసారిగా నాంది పలికి బీజేపీ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఉత్తరాదిలో మొట్టమొదటిగా స్థాపించిన వ్యక్తి ఇతను.
సో దీని పరంపర ఎలా కొనసాగిందంటే తర్వాత ఉత్తరప్రదేశ్లో చాలా రోజుల పాటు సమాజ్వాదీ పార్టీ తర్వాత బీఎస్పీ పార్టీలు కూడా అప్పర్ క్యాస్ట్కి అగెనిస్ట్ పాలిటిక్స్ చేసి ఉత్తరప్రదేశ్లో కూడా అనాది కాలంగా బీఎస్పీ యాజ్ వెల్ సమాజ్వాదీ పార్టీలు అధికారంలో ఉన్న దాఖలాలు ఉన్నాయి. దీని మొత్తానికి కారణము నాంది పలికింది మాత్రం లల్లూ ప్రసాద్ యాదవ్. అందుకనే లల్లూ ప్రసాద్ యాదవ్ అంటే బీజేపీ ఒంటికాల మీద లేస్తుంది. బీజేపీ ఎందుకు ఒంటికాల మీద లేస్తుంది అంటే రాముడు రథయాత్ర దగ్గర నుంచి మొదలుకుంటే అద్వానీ చేసిన టైం నుంచి ఈ రోజుకి బీజేపీ యొక్క పాలసీస్ని నిట్ట నిలువున అడ్డుపడి వాటిని ఎదుర్కొంటుంది లల్లూ ప్రసాద్ యాదవ్ మాత్రమే. ఏ విషయంలో కూడా కలలో కూడా బీజేపీతో కాంప్రమైజ్ అయిపోవాలి అనే నిర్ణయానికి వెళ్లకుండా ఇప్పుడు 70+ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా ఆల్మోస్ట్ రీచింగ్ 80 ఇయర్స్ అతను ఇప్పటికీ కూడా జైలుకి వెళ్ళేదానికి సిద్ధపడ్డాడు. కానీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటే ఆయన ఒక నిమిషం పని ఈ కేసులు మొత్తం సైడ్ అయిపోవడం, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామన్నా ఒక నిమిషం పని అతనికి. కానీ జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడుతున్నాడు. కానీ టైమ్ అండ్ అగైన్ లల్లూ ప్రసాద్ యాదవ్ తను నమ్ముకున్న భావజాలం కోసం, తను నమ్ముకున్న రాజకీయ సిద్ధాంతాల కోసం బీజేపీకి ఎగనెస్ట్గా నిలబడి పోరాడే అంశంలో మాత్రం జైలుకి వెళ్ళేదానికి పూనుకుంటాడు. కానీ బీజేపీతో మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయట్లేదు. సో దీన్ని చాలామంది పొలిటికల్ లీడర్స్ లల్లూ ప్రసాద్ యాదవ్ అంతా ధీటుగా నిలబడి బీజేపీకి అగెనెస్ట్గా చేయగలరా అంటే చేయలేరు. ఎందుకంటే మనం సౌత్ ఇండియా నుంచి మనం చూసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ 2014-19 మధ్య కాలంలో బీజేపీతో గ్యాప్ వచ్చినటువంటి టీడీపీ జనసేన రెండు కొద్ది కాలం పాటు బీజేపీకి అగెనెస్ట్గా పోరాడినట్టు చూపించాయి. 2019లో ఓడిపోయిన తర్వాత చూసాం మళ్ళీ బీజేపీకి ఎలా సరెండర్ అయిపోయి రాష్ట్రాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల ప్రయోగశాలగా ఎలా మారుస్తున్నారో చూస్తున్నాం. కానీ లల్లూ ప్రసాద్ లాంటి వ్యక్తి ఇంత వయసు పెరిగినా కానీ జైలుకి వెళ్ళేదానికి సిద్ధపడుతున్నాడు. కానీ బీజేపీతో ములాఖాత్ అయ్యేదానికి ఇష్టపడట్లేదంటే ఒక పొలిటికల్ డిటర్మినేషన్ ఉన్న లీడర్షిప్కి పార్టీకి పొలిటికల్ డిటర్మినేషన్ లేకుండా కుర్చీల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం ఉండే రాజకీయ నాయకులకు డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని బీజేపీకి అగెన్స్ట్గా నిలబడగలరా అంటే నిలబడేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బీజేపీ దేశాన్ని నిట్ట నిలువున తాకట్టు పెట్టిన, బీజేపీ దేశంలో మతపరమైన కులపరమైన చిచ్చులు పెట్టి రాజకీయ స్వలాభాల కోసం ఎంత దేశాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేసినా వాటికి అగెనిస్ట్గా నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ గత 15-20 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినప్పటికీ, గత 10 సంవత్సరాలుగా యూపీఏ కేంద్రంలో ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ లల్లూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నీడని తాకేదానికి కూడా ఇష్టపడట్లేదంటే అతని పొలిటికల్ డిటర్మినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవాలి ఇక్కడ. అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విధానాలు బీహార్ అవనివ్వండి దేశానికి ఎంత డెట్రిమెంట్లో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విధానాలు దేశానికి ఎందుకు డెట్రిమెంట్లు అంటే మెజారిటీ ఆఫ్ ద బీజేపీ పాలసీస్ అన్ని డిప్రైవ్డ్ సెక్షన్స్ రైట్ ఫ్రమ్ ఓబీసీ నుంచి మైనారిటీస్ నుంచి ఎస్సీ ఎస్టీల వరకు వాళ్ళ తాలూకు చాలా అగెనెస్ట్గా ఉంటాయి వీళ్ళ పాలసీస్. ఈ పాలసీస్ని చాలా నీట్గా స్టడీ చేసినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని డైరెక్ట్గా పవర్లో రానికుండా బీహార్లో అడ్డుకుంటున్నాడు. ఆ అడ్డుకుంటున్న విధానం ఏదైతే ఉందో అది నచ్చని బీజేపీ లల్లూ ప్రసాద్ యాదవ్ని 2014 నుంచి ఈ రోజు వరకు రకరకాలుగా సిబిఐ ఈడీ కేసుల్లో ఇబ్బంది పెట్టుకుంటూ సాధ్యమైనంత ఎక్కువ రోజులు అతన్ని జైల్లో పెట్టి అతను కరప్ట్ లీడర్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అదాని దోచుకుంటుంది ఏదైతే ఉందో అదాని మీద ఎన్ని రకాల కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చినా చిన్నపాటి కేసు పెట్టేదానికి కూడా సాహసించట్లేదు. అండ్ కాంగ్రెస్ నుంచి లేకపోతే వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్ళినట్టు కరప్ట్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఈడీ అయితే వాళ్ళ మీద నేరాలు ఆర్థిక నేరాలు మోపిందో అలాంటి లీడర్స్ మీద ఒక్క ఇన్వెస్టిగేషన్ జరిపి ఒక్కడిని కూడా జైలుకి పంపే ప్రయత్నం చేయరు. కానీ లల్లూ ప్రసాద్ అంశానికి వచ్చేసరికి మాత్రం బీహార్లో రాజకీయంగా వాళ్ళకు అడ్డుపడ్డాడని ఒక దుర్బుద్ధితో బీజేపీ ఈరోజు ఈడీని ప్రయోగిస్తుంది. రేపో మాపో సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్లను కూడా ప్రయోగించి లల్లూ ప్రసాద్ యొక్క కుటుంబాన్ని కరప్ట్ మేనర్లో ఇల్లీగల్ మేనర్లో కరప్ట్ ఫ్యామిలీ అని చూపించి రాజకీయంగా లబ్ధి పొందించే ప్రయత్నం అయితే చేసేదానికి బీజేపీ చర్యలు మొదలుపెట్టింది. చూడాలి దీన్ని బీహార్ ప్రజలు ఏ విధంగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో వాళ్ళ డెసిషన్ ఇస్తారనేది. థ్యాంక్ యూ.